గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. RRR మూవీ తర్వాత చెర్రీ సోలోగా వస్తున్న సినిమా కావడంతో గేమ్ చేంజర్ పై చరణ్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడ్డప్పటికీ గేమ్ చేంజర్ మూవీ యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచలేదు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి టీజర్, పాటలు రిలీజ్ చేసినా మూవీ యూనిట్ ట్రైలర్ను విడుదల చేయలేదు. సినిమా విడుదలకు మరో 13 రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ట్రైలర్ విడుదల చేయకపోవటం, ప్రమోషన్స్ షురూ చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు చెర్రీ ఫ్యాన్స్. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఏకంగా గేమ్ చేంజర్ మూవీ యూనిట్ ను బెదిరిస్తూ సూసైడ్ నోట్ రాశాడు. న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ అప్డేట్స్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభిమాని రాసిన సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గౌరవనీయులైన గేమ్ చేంజర్ మూవీ యూనిట్ కి ఈశ్వర్ అనే చరణ్ అన్న ఫ్యాన్ ని చింతిస్తూ రాయినది ఏమనగా, సినిమా విడుదలకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మీరు ఏ విధమైనటువంటి ట్రైలర్ అప్డేట్స్ ఇవ్వలేదు. కనీసం అభిమానుల ఎమోషన్స్ ని పట్టించుకోవట్లేదు. ఈ నెల ఆఖరు కల్లా ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే, న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతానని సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఇట్లు మీ విధేయుడు చరణ్ అన్న భక్తుడు ఈశ్వర్ అంటూ చరణ్ అభిమాని గేమ్ చేంజర్ మూవీ యూనిట్ కి డెడ్ లైన్ విధించాడు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ గా మారింది. మరి అభిమానుల విజ్ఞప్తి మేరకు న్యూ ఇయర్ సందర్భంగా మూవీ యూనిట్ గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తుందా లేదా అనేది చూడాలి.